నిదానమే ప్రధానం, తాగి డ్రైవ్ చేయొద్దు, ఇలా పోలీసులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా కుర్రాళ్ళు ఆగట్లేదు. ఫుల్లుగా తాగడమే కాక అతివేగంతో బళ్ళు నడుపుతూ ప్రాణాలు తీస్తున్నారు, ఒక్కోసారి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు కూడా. తాజాగా హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదం డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత డేంజరో కళ్ళకు కడుతుంది. ఆ ప్రమాదంతో 3 కుటుంబాల్లో విషాదం అలముకుంది. పెద్దవాళ్ల మాటలు పట్టించుకోరు, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో వరుస దుర్ఘటనలు, విషాదంలో మృతుల బంధువులు. ఓ రాత్రి సాగిన ఎంజాయ్మెంట్ 3 జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన శరత్ చంద్రగౌడ్, తేజ, నరేన్లు స్నేహితులు. ఈ మధ్య బీటెక్ పూర్తి చేశారు. గణేష్ నిమజ్జనంతో పాటు వీకెండ్ కావడంతో మరో యువకుడు కార్తీక్ రెడ్డిని తీసుకుని కారులో వెళ్లారు. హైటెక్ సిటీలో పార్టీ చేసుకున్నారు. ఉదయం 4 గంటల సమయంలో తిరిగి ఉప్పల్ బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 మలుపు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు పక్కనే ఉన్న షోరూమ్ షట్టర్ ను బలంగా ఢీకొట్టింది. కారులోని శరత్, నరేన్, తేజ అక్కడికక్కడే చనిపోయారు. కార్తీక్ రెడ్డి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నాడు. చనిపోయిన వారంతా తాగి ఉన్నారని పోలీసులు తేల్చారు. ఓవర్ స్పీడ్ తో కారు నడిపి మలుపు దగ్గర కంట్రోల్ చేయలేకపోయారు. కారులో 2 మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ఉప్పల్లోని స్వరూపానగర్లో విషాదం అలముకుంది. నిమజ్జనం చూసి ఇంటికి వచ్చిన 3 భోజనం చేసి బయటికి వెళ్లారని, ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదంటున్నారు బంధువులు. మార్నింగ్ చేసేసరికి మాకు ఈ వార్త వచ్చింది. మార్నింగ్ వచ్చేసరికి మేము ఉటాటిగా హాస్పిటల్కి వెళ్ళాము. అప్పటికే వాళ్ళు చెందినట్టు మాకు తెలిసింది. 3 యువకుల మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 2 వారాల్లో హైదరాబాద్లో ఇది 3వ ఘటన. మొదటి 2 ఘటనల్లో పోలీసులపై వాహనాలు దూసుకెళ్లాయి. 5 పోలీసులు చనిపోయారు. తాజాగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుల జీవితం యాక్సిడెంట్తో అర్థాంతరంగా ముగిసిపోయింది. తల్లిదండ్రులకు తీరని పుత్రశోకం మిగిల్చింది.